హలో ఆల్ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్ అశ్విని రాహుల్. సమ్మర్ వచ్చేసింది. మే వచ్చేసింది. ఏం గుర్తొస్తుంది మనకి? ఆవకాయ పచ్చడి, కొత్త ఆవకాయ పచ్చడి. మేము ఆఫ్టర్ 2 ఇయర్స్ తర్వాత కొత్త ఆవకాయ పచ్చడి పెడుతున్నాము. సో, ఫస్ట్ అయితే మామిడికాయలని ఫస్ట్ పైనంతా జిగురుగా ఉంటుంది కదా! నీట్‌గా వాష్ చేసుకొని, మంచి క్లాత్ తీసుకొని, నీట్‌గా తుడిచి ఆరబెట్టాలి. ఫస్ట్ ఆరబెట్టాలనమాట. తడి ఉండకూడదు. అండ్ ఇంట్లో వీలవుతే ఇంట్లో కొట్టించుకోండి. లేదంటే బయట మనకి దొరుకుతారు. సమ్మర్ అంటే ఇంకా మామిడికాయలు కొట్టేవాళ్ళు ఉంటారు గదా! ఇలా మీడియం సైజ్ ముక్కలు కొట్టించుకొని ముక్కల్లో జీడుంటుంది. ఒక లేయర్ ఉంటుంది. అదంతా తీసేసి నీట్‌గా క్లాత్‌తో తుడిచి మంచిగా మీరేదైతే కొలుచుకుంటారో దాంతో మంచిగా కొలుచుకోవాలి. నేను చూపిస్తున్నాను చూడండి ఎలా క్లీన్ చేసుకోవాలనేది. ఆల్రెడీ అయిపోయింది. ఆ పైన చూడండి ఒక చిన్న లేయర్ వస్తుందనమాట. తీసేసుకోవాలి. మామిడికాయ పచ్చడి కాబట్టి మంచిగా తలస్నానం చేసుకొని నీట్‌గా పెట్టుకోవాలి. లేదంటే పాడైపోతుంది. జీడులు గూడా ఉంటాయి కొన్ని కొన్ని. అవి కూడా తీసి చూపిస్తాను మీకు. నేను చూడండి ఆ గిన్నెతో తీసుకుంటున్నాను. ఇదొచ్చేసి మనకి 4-5 కప్స్ మెజర్‌మెంట్స్ అనమాట. మాకొచ్చేసి అది ఆ గిన్నె 5 వచ్చాయి. దీనికన్నా ముందు మనం చేసుకోవాల్సిన ప్రాసెస్ ఏంటంటే, ఇలా క్లీన్ చేసుకొని, మెజర్‌మెంట్ చేసుకొని పెట్టుకున్నాక మనకి దీనికి కావాల్సినవేంటంటే, ఆవాలు, మెంతులు, పల్లి నూనండి. అదిగోండి జీరే చూపిస్తున్నాను మీకు. అలా ఉంటుంది. అలాంటివన్నీ తీసేయాలి. పచ్చడిలో వేయకూడదు. ఇలా ఫస్ట్ 3 డేస్ అయితే ఇలా ప్లాస్టిక్ డబ్బాలో కలుపుకోవాలండి. దాని తర్వాత మనము 3 డేస్ తర్వాత ఊరుతుంది కాబట్టి వేరే జాడీల్లో కానీ అలా షిఫ్ట్ చేసుకోవచ్చు. కొంచెం నువ్వుల నూనె వేసుకొని కొద్దిగా పసుపు 2 స్పూన్స్ ఆఫ్ పసుపు వేసేసి ఫస్ట్ అయితే కలుపుకోవాలండి. పచ్చళ్ళకెప్పుడు పల్లి నూనె వాడాలండి. ఎందుకంటే కలర్ చేంజ్ అవ్వదు. నేను ఆ నూనె వాడుతున్నా అని చెప్తున్నాను. ఇదొచ్చేసి జీలకర్ర పొడి అండి. మనకి నాకు 5 గిన్నెలొచ్చాయండి. ఆ 5 గిన్నెలకి 50 గ్రామ్స్ ఆఫ్ జీలకర్ర పొడి. 50 గ్రామ్స్ ఆఫ్ జీలకర్ర పొడిని స్లోలో పెట్టేసి వేయించుకొని మిక్సీకి చేసుకోవాలి. ఇది ఆవపిండండి. ఆ గిన్నె ఉంది కదా! హాఫ్ హాఫ్ మెజర్‌మెంట్ రావాలనమాట. అంటే నేను ఆల్మోస్ట్ హాఫ్ కేజీ ఆవాలు తీసుకున్నాను. సో, ఆ గిన్నెకి హాఫ్ పడుతుంది. సో, అవి కూడా సిమ్‌లో పెట్టి మాడకూడదు ఆవాలు అస్సలు మాడకూడదు. వేసుకోవాలి. ఇంకొకటొచ్చేసి మెంతి పొడి. అది జస్ట్ ఒక 100 గ్రామ్స్ అయితే సరిపోతుంది. ఈ మెంతి పొడి, ఆవ పొడి, జీలకర్ర పొడి ఇవన్నీ స్లో ఫ్లేమ్‌లో వేయించుకొని చల్లారాక మిక్సీకి కొట్టుకోవాలి. ఇది కారప్పొడి ఏంటంటే ఈసారి మేము గుంటూరు నుంచి మిరపకాయలు తెప్పించుకున్నాము. అవి కొట్టించుకున్నాము. కారం వచ్చేసి ఒక గిన్నె పడుతుంది. 5 గిన్నెలకి ఒక గిన్నె అనమాట. ఉప్పొచ్చేసి ముప్ప ముప్పావు పడుతుంది. హాఫ్ కూడా పడతది. 1/4 పడుతుంది. ఉప్పు వచ్చేసి రాక్ సాల్ట్ తీసుకోవాలి. నార్మల్ సాల్ట్ పనికి రాదు మనకి. రాక్ సాల్ట్ అయితేనే దీనికి మంచి టేస్ట్ ఉంటుందనమాట. అది కూడా ఇలా గ్రైండ్ చేసుకొని పెట్టుకోవాలనమాట. సో, ఇవన్నీ రెడీ చేసుకుంటే పచ్చడి మిక్స్ చేయడానికి ఇంక మనం ఫిక్స్ అయిపోవచ్చు. వెంటనే కలుపుకోవచ్చనమాట. కలిపేది ఎవరంటే మన రాహుల్ గారనమాట. సో, ఫస్ట్ అయితే పసుపు, ఆయిల్ వేసుకున్నాం. ఆయిల్ ఎంత అనుకుంటున్నారా? 5 గిన్నెలు కాబట్టి 3 లీటర్స్ ఆఫ్ ఆయిల్ తీసుకున్నాము. ఫస్ట్ అయితే 1 గిన్నె ఒక కప్పు కప్ కూడా కాదు గిన్నెతో కాబట్టి ఒక గిన్నె కారం వేసాము. హాఫ్ గిన్నె ఆవపిండి అండి. మా మమ్మీ వేస్తుంది. నేను రికార్డ్ చేస్తున్నాను అందుకనేసి. చూడండి ఆవపిండి ఇలా కొట్టుకోవాలి. మరీ మెత్తగా కాదు మనకు ఆ టెక్స్చర్ ఉండాలనమాట ఆవపిండి. ఈ వీటి వల్లే కదా ఆవకాయ టేస్ట్ వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి మెంతి పిండి అండి. 100 గ్రామ్స్ పడుతుంది మనకి. చూడండి ఇంతే 100 గ్రామ్స్ అనుకోండి. అది 100 గ్రామ్స్. అంటే మేము వేరే పచ్చళ్ళు కూడా పెట్టాం కాబట్టి మేము ఎక్కువ గ్రైండ్ చేసుకున్నాము. నెక్స్ట్ వచ్చి జీలకర్ర పొడి అండి 50 గ్రామ్స్. సాల్ట్ హాఫ్ కూడా 1/4 ఆఫ్ సాల్ట్.
సో, ఇది బాగా ప్రతి ముక్కకి కలిసేటట్టు మనం మిక్స్ చేసుకోవాలి నీట్‌గా. చేతులతో మిక్స్ చేస్తేనే ఆవకాయ టేస్ట్. సో, నీట్‌గా కలుపుకోండి. తర్వాత వెల్లుల్లిపాయలు కూడా వేసుకోవాలండి. వెల్లుల్లిపాయ పీల్ చేసేసి నీట్‌గా అదొక మన ఇష్టం అండి వెల్లుల్లిపాయలు. మరీ ఎక్కువగా వేయకూడదు. ఒక పావు గిన్నె వేసుకుంటే సరిపోతుంది. పెట్టుకోండి అందరూ చాలా బావుంటుంది. కొత్తగా ఉన్నప్పుడే దాని టేస్ట్ చాలా బావుంటుంది. మీకొక చిట్కా అండి. ఆవకాయ పచ్చడి కలర్ కానీ, టేస్ట్ కానీ చేంజ్ అవ్వకూడదు అంటే పెట్టుకునే రోజు ఒక 1 మంత్ మనం బయట పెట్టుకోవచ్చు. తర్వాత ఒక గ్లాస్ జార్‌లో వేసుకొని ఫ్రిడ్జ్‌లో పెట్టుకోండి. మీకు 2 ఇయర్స్ అయినా ఆ కలర్ మాత్రం చేంజ్ అవ్వదు. నాకు కలర్ చేంజ్ అవుతే తినబుద్ధి కాదు ఆవకాయ పచ్చడి. అంటే కలిపినప్పుడు ఉండే కలర్ అలాగే ఉండాలనమాట. అప్పుడే మంచి స్మెల్ కానీ, ఆ టేస్ట్ కానీ అలాగే ఉంటుంది. కలర్ చేంజ్ అయిపోతే ఏదో చేదుగా ఆరిపోయినట్టు ఉంటుంది కదా! సో, ఇలా ట్రై చేయండి. గ్లాస్ జార్‌లో మంచిగా వేసుకొని ఫ్రిడ్జ్‌లో పెట్టండి. ఆ టేస్ట్ అస్సలకి తగ్గదు. మీకు 2 ఇయర్స్ అయినా ఫ్రెష్‌గా ఉంటుంది మామిడికాయ పచ్చడి. చూడండి ఇలా బాగా మిక్స్ చేసి నీట్‌గా కలుపుకోవాలనమాట. ఆయిలు మనకి ఆయిలు, ఉప్పే అండి దీనికి మెయిన్. ఆయిల్ తేలాలి. మనం ఎంతైతే క్వాంటిటీ కలుపుకుంటామో పైన ఇలా తేలాలనమాట. చూడండి 3 డేస్ మనం ఊరబెడతాం కాబట్టి ఆయిలు, ఉప్పు, కారం చూసుకోవాలి మళ్ళీ థర్డ్ డే అప్పటి వరకు ముట్టుకోకూడదు. థర్డ్ డే మళ్ళీ చూసుకొని ఏదైనా తక్కువ అనిపిస్తే మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు మనం థర్డ్ డే రోజు. నేను అది కూడా చూపిస్తాను ఎలా ఉంటుందా అనేది. చూడండి మాకు అప్రాక్సిమేట్‌గా కూడా కాదు 3 లీటర్స్ ఆఫ్ ఆయిల్ పడింది. నువ్వుల నూనె. ఒకవేళ ఎండుమిరపకాయలు కొట్టించలేని వాళ్ళు బేగం బజార్‌లో మనకి ఆవకాయ కారం దొరుకుతుంది. అది కూడా చాలా బావుంటుంది. మనకి థర్డ్ డే ఇలా వస్తుందనమాట. సో, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.